Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. మీ గురించి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాం. ఓకేనా? 10 of Pentacles, 9 of Pentacles, 6 of Pentacles, 9 of Swords, ద స్టార్. ఓకే, మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు కరెంట్ ఫీలింగ్స్లో అంటే ఇక్కడ మీ గురించి ఈ రిలేషన్ పరంగా అయితే మీ పర్సన్ చాలా హోప్తో ఉన్నారండి. ద స్టార్. ఎలా అయినా సరే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు, ఎలా అయినా సరే ఈ రిలేషన్లో సక్సెస్ని విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు. సో హోప్ అయితే కోల్పోలేదు, హోప్తోనే ఉన్నారు. కానీ సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. తన ఎనర్జీ మాత్రం సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 10 of Pentacles అండి. మీ రిలేషన్కి ప్రాబ్లం ఏంటంటే 10 of Pentacles. ఫస్ట్ కార్డే 10 of Pentacles, ఫ్యామిలీ కార్డ్ అండి. సో ఇక్కడ మీ రిలేషన్లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో అందుకే మీ పర్సన్ ఎంత సఫర్ అవుతున్నారు. ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ 6 of Pentacles మిమ్మల్ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ తన ప్రయత్నాలన్నీ ఏమి అవ్వట్లేదు, అక్కడ. సో అందుకే చాలా సఫర్ అవుతున్నారు అనమాట. చాలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, చాలా ఫైట్ చేస్తున్నారు బ్యాలెన్స్ చేయడానికి, కానీ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, తన ప్రయత్నం వర్కౌట్ అవ్వట్లేదు. సో అందుకని చాలా చాలా సఫర్ అవుతున్నారు అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారంటే 9 of Pentacles ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారండి మీకోసం అండ్ ఈ రిలేషన్ కోసం. ఫ్యామిలీ దగ్గర నాకు ఈ కార్డ్ని క్లారిఫికేషన్ చేద్దామండి. 9 of Pentacles క్లారిఫికేషన్, ద హెర్మిట్ అండ్ కింగ్ ఆఫ్ Pentacles. ఓకే, ఇక్కడ 9 of Pentacles ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఫ్యామిలీ దగ్గర. ఇక్కడ చాలా ఆలోచించారు మీ పర్సన్, చాలా వెయిట్ చేశారు, చాలా ఆలోచించారనమాట. బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ బ్యాలెన్స్ అవ్వట్లేదు. చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, ఇంకా బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో చాలా ఆలోచించి తను ఏమనుకుంటున్నారంటే ఇక వీళ్ళు బ్యాలెన్స్ అవ్వరు, నేను ఇక్కడ నా రిలేషన్ కోసం నేను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. సో ఆ ఇండిపెండెంట్ డిసిషన్ ఏంటి అంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. సో ఇక్కడ ఫ్యామిలీ ఒప్పుకోవటం లేదు బ్యాలెన్స్ చేద్దామంటే. సో నేను ఇక్కడ